తెలంగాణలో ఇప్పుడు ఒక దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మేధావుల భజన, మేధావుల మౌనం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే గతంలో మాట్లాడిర్రు మేధావులు. గతంలో చాలా సందర్భాలలో చాలా ఇష్యూస్లలో మాట్లాడిర్రు. ఇప్పుడు మాట్లాడకపోగా భజనలు చేసుడు ఎక్కువైపోతుంది. ఇది నేనంటున్న మాట కాదు, తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది తెలంగాణ వాదులు అనుకుంటున్నారు, విద్యావంతులు అనుకుంటున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి యువకులు మాట్లాడుకుంటున్నారు దీని మీద. ఇదేదో నేను చెప్తుంది కాదు, చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలను నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ చేసిన భజన మనందరం చూసినాం. గతంలో అదే ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సందర్భాలలో చాలా ఇష్యూస్లలో విద్యార్థులు రోడ్లు ఎక్కినప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా ఆయన చేసినటువంటి భజనను ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థులే ఎందుకింత భజన చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆయనను మేధావి అని కూడా అనుకుంటారు. సో ఈ మేధావులు ఎందుకు భజన చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా అనేది అక్కడ చర్చ జరిగింది. ఇక 2 ఏళ్ల నుంచి జరుగుతున్న అనేక ఇష్యూస్ మీద, ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్యూస్ మీద విద్యార్థులు రోడ్లు ఎక్కినప్పుడు సపోర్ట్ చేయలేరు. అశోక్ నగర్ చౌరస్తాలో విద్యార్థులు రోడ్లు ఎక్కితే కొంతమంది మీద లాఠీచార్జ్ జరిగింది. జాబ్ క్యాలెండర్ అడిగినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాము అన్న హామీలనే మీరు అమలు చేయండి, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు కదా, ఇవ్వండి అని అడిగిన దానికోసం జరిగింది అది. కానీ అక్కడ ఎప్పుడు కూడా మేధావులు మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు మిగతా పనులలో బిజీగా ఉన్నారు. గతంలో మాట్లాడినటువంటి మేధావులు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని ఆ రోజు కూడా ఒక చర్చ జరిగింది. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని పాడించినటువంటి వ్యక్తి విషయంలో, ఇట్లా చెప్పుకుంటూ పోతే 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి దేని మీద కూడా మేధావులు మాట్లాడతలేరు. కానీ అవకాశం వచ్చిన ప్రతి చోట భజన చేయడం మాత్రం మానుతలేరు. మాట్లాడాల్సిన విషయాల మీద మాట్లాడతలేరు, కానీ భజన చేసే విషయంలో మాత్రం ముందున్నాము, నేను ముందున్నా అంటే నేను ముందున్నా అన్న లెక్క ఒకరిని మించి ఇంకొకరు భజనలు చేస్తున్నారు అనేది వాళ్ళ తెలంగాణ సమాజం అనుకుంటుంది. తెలంగాణ తల్లి విగ్రహం నిన్నగాక మొన్న గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ తల్లికి జరిగిన అవమానాన్ని చూసినాం కదా. ఒక్క మేధావి వైపు నుంచి అన్నా ఏమన్నా ఒక ప్రశ్న ఎదురైందా? ప్రభుత్వాలని కానీ అక్కడ ఆ ఇన్సిడెంట్కి కారణమైనటువంటి వాళ్ళ గురించి కానీ ప్రశ్నించినటువంటి ఒక్క గొంతునన్నా మనం విన్నామా? ఎందుకు వినలేదు? ప్రశ్నించే గొంతులన్నీ ఏడబోతున్నాయి. ప్రశ్నించాల్సినటువంటి మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 2 ఏళ్ల నుంచి తెలంగాణలో అసలు ఏమీ జరుగుతలేవు అన్నలాగా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అవసరమైన ప్రతి చోట భజనలు చేయడం తప్ప మాట్లాడాల్సినటువంటి చోట, ప్రశ్నించాల్సినటువంటి చోట ఎందుకు ప్రశ్నిస్తలేరు? మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను అడుగుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల మీద. ఈ 3 విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పనితీరుని చూస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పులను తీసుకొని వచ్చి ఏం చేసిర్రు అంటే ఏం చేసింది లేదు. కానీ ప్రభుత్వం ఎందుకు అప్పులు తీసుకొస్తుంది అని ప్రశ్నించాల్సినటువంటి మేధావి సమాజం ప్రశ్నిస్తలేదు. ఇక తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల విషయంలో రాష్ట్రం ఏం చేస్తుంది, ఎందుకు ఇట్లా ఉంది, పరిస్థితి ఇట్లా తయారైంది అనే దాని మీద కూడా మేధావులు మాట్లాడతలేరు. నియామకాలు నేను ఇంతకుముందే చెప్పిన కదా, చాలామంది విద్యార్థులు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా మాట్లాడాల్సినటువంటి మేధావులు మాట్లాడలేదు. నియామకాల కోసమే వాళ్ళు రోడ్లెక్కి అడిగింది ప్రభుత్వాలను, ప్రశ్నించింది ప్రభుత్వాలని, కానీ ఆ రోజు కూడా అడగలేదు. ఇక నీళ్లు, గతంలో కాళేశ్వరం గురించి చాలా సందర్భాలలో చాలా రకాలుగా మాట్లాడినటువంటి మేధావులు చాలామంది ఇప్పుడు జరుగుతున్నటువంటి వేటి పట్ల మాట్లాడతలేరు. అది బనకచెర్ల ఇష్యూ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ కావచ్చు. తెలంగాణ నీళ్ళని తరలించే కుట్ర చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేధావి లోకం మాట్లాడతలేదు. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నప్పుడు చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి. కూలుస్తున్నారా, పేలుస్తున్నారా అనే దాని మీద ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అసలు ఎట్లా కూలుతున్నాయి అనే దాని మీద ఎవరికి అర్థమైతలేదు. చాలామంది ఇరిగేషన్ నిపుణులు అందరూ పోయినప్పుడు ఆడికి పోయి అది వరదకు ఇంకొక దానికి కొట్టుకుపోయింది కాదు, కూల్చిర్రు, దీన్ని పేల్చేసిర్రు అనేది వాళ్ళు నిజ నిర్ధారణకు పోయినటువంటి వాళ్ళు చెప్తున్నారు. కొన్ని చోట్ల అక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళు చెప్పిర్రు పేల్చేయడానికట వచ్చినప్పుడు ఊర్లలో ఉన్న రైతులు చూస్తే వాళ్ళని పట్టుకుంటే వెళ్ళిపోయిర్రు, ఉరికిర్రు అని. మరి దాని మీద కూడా తెలంగాణలో ఉన్న మేధావులు మాట్లాడతలేరు. నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తోని తెలంగాణ రాష్ట్రం కోసమని తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు కొట్లాడిర్రు.
అయితే నీళ్లు నిధులు నియామకాల విషయంలో కూడా జరుగుతున్నటువంటి ఏ ఇష్యూ పట్ల తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మౌనంగా ఉండడమే కాకుండా భజనలు కూడా చేస్తున్నారు కొంతమంది. ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇంత తెలంగాణకి నష్టం జరుగుతున్నప్పుడు కూడా కేవలం భజన చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మేధావులు బయటకు వస్తున్నారు. మిగతా సందర్భాలలో మేధావులు ఎక్కడ ఉంటున్నారు, ఎందుకు మాట్లాడడం లేదు? మేధావులు అనేటువంటి వాళ్ళు భజనలకు మాత్రమే పరిమితమైపోయిరా? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు, ప్రతి ఒక్క తెలంగాణ వాది చర్చించుకుంటున్నటువంటి మాట ఇది.